ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రిని అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. రెండవ విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 565 గ్రామ పంచాయతీలకు 5121 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హర్షంకర్ అందిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరిగే కేంద్రాలకు తరలించేందుకు కూడా వాటి సామగ్రిని ఇస్తూ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఎలక్షన్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లు అందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకొని వారి యొక్క గ్రామాలను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ రెండో విడత ఎన్నికలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వరకు వారి యొక్క స్థానాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి రిపోర్ట్ చేసిన తర్వాత వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బస్సుల్లో వాళ్ళు అక్కడికి ఏదైతే పంచాయతీ కేంద్రాలకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 565 స్థానాలకు ఎన్నికలు నిర్వహించున్నారు. అందులో 5212 వార్డులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే 46 పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. అదే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన సామాగ్రి ఇచ్చారో వాళ్ళన్నింటినీ కూడా తీసుకునేందుకు వెళ్లేందుకైతే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. ముందుగా ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే పెన్సిల్స్ కావచ్చు, బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు కావచ్చు, అదే వేలి కంటించేటువంటి సిరాతో పాటు మిగతా ఏవైనా ఉన్నాయో అన్నీ కూడా సూది, దారము, కొవ్వొత్తులు అన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లేసుల్లో రిపోర్ట్ చేసే విధంగా కూడా అధికారులు ఏర్లీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికైతే అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే వికలాంగులు కావచ్చు, అదేవిధంగా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్స్ కావచ్చు, తర్వాత ఇతర సామాగ్రి అన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి తీసుకెళ్లి ఓట్లు వేయించే ప్రక్రియని కొనసాగించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్. అదేవిధంగా మొదటి విడత ఎన్నికల్లో దాదాపు 80% పోలింగ్ నమోదైన నేపథ్యంలోనే రెండో విడత కూడా అదే విధుల స్థాయిలో కూడా ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అదేవిధంగా ఓటర్లు ఇప్పుడైతే అదే ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే వలసలకు కేంద్రంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఓటర్లు ఉంటారో గ్రామీణ స్థాయి ఓటర్లు అందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, బాంబే, పూణే ఈ ప్రాంతాల్లో సెటిల్ అయిన నేపథ్యంలోనే వీరిని ప్రసన్నం చేసుకుందని కూడా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో అందరినీ కూడా ఫోన్ కాల్స్ చేయడం, వాళ్ళందరినీ పిలిపించే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికలు ఇటు 2 పార్టీలు కావచ్చు, 3 పార్టీలు కూడా ప్రతిష్టంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రచారానికి నిన్న సాయంత్రం తెరబడడంతో కూడా ఏదైతే పబ్లిక్ని కానీ ఓటర్లను కూడా ప్రలోభపరిచేందుకు కూడా వారు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రేపు జరగబోయే ఎన్నికలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పోలీసు అధికారులు మాత్రం పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ర్యాలీలు నిర్వహించడం కూడా అధికారులు అయితే నిర్వహించకూడదని చెప్పి ముందే ఆదేశాలు జారీ చేసిన విధంలో జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు సమన్వయ పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో కూడా రెండో విడత ఎన్నికలను ఉమ్మడి పాలమూరు జిల్లాలో సక్సెస్ చేసేందుకు అయితే మాత్రం ఏర్పాట్లు పూర్తవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హర్షంకర్, ప్రైమ్.